ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మార్నింగ్ 5కే లేచిన తర్వాత నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. ఇవాళ ఏ పనులు ఉన్నాయో రాసి పెట్టుకుంటా. తర్వాత నేను జర్నలింగ్ చేసిన తర్వాత మూన్ చార్జ్ వాటర్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నేను జీలకర్ర వాటర్ తాగిన. 1 అవర్ నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చి చియా సీడ్స్ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి నేను టీ అండ్ బన్ తిన్నా. ఇట్లాంటివి తినొద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత నేను వర్క్కి వెళ్ళిపోయినా. నేను అర్బన్ క్లాప్లో బ్యూటీషియన్. వర్క్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను ఎంత టైర్డ్ అయిపోయినా, ఓపిక లేకపోయినా నా కోసం, నా హెల్త్ కోసం 1 అవర్ నేను టైం స్పెండ్ చేసుకుంటే ఎక్సర్సైజ్కి. సడన్గా మా తమ్ముడు వచ్చిండు ఆఫీస్ నుంచి. అసలు నాకు ఈ ఎక్సర్సైజ్, ఈ కాన్షియస్గా హెల్త్ కోసం అవేర్నెస్ వచ్చింది మా తమ్ముడు వల్ల. నాకు చిన్నప్పుడే నాన్న చనిపోయారండి. అప్పటి నుంచి మా తమ్ముడే మా నాన్నని రీప్లేస్ చేశాడు. వాడు నాకు పేరుకే తమ్ముడు కానీ తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఐఎమ్ సో బ్లెస్డ్. తర్వాత నేను లంచ్లో రైస్, పాలకూర, శనగపప్పు కర్రీ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, బెండకాయ కర్రీతో ఎంజాయ్ చేసి డెజర్ట్ కూడా తినేసిన. తర్వాత ఆంధ్ర కింగ్ అని ఒక ఫిలిం పెట్టాడు, బాగానే ఉంది, చూసిన. అండ్ తర్వాత ఈవినింగ్ అయిపోయింది, మా మమ్మీ టీ పెడుతుంది. ఎన్ని మాందాం అనుకున్నా నేను జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేసిన, కానీ టీ మాత్రం మానేయలేకపోతే. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత నేను నువ్వులు అండ్ పంకిన్ సీడ్స్ తిన్నా. గర్ల్స్కి ఈ డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది హెల్త్కి. తర్వాత నేను బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత డిన్నర్కి వచ్చేసి నేను బేసన్ చీల అండ్ పెసరపప్పు మిల్ మేకర్తో ఎంజాయ్ చేసి నేను ప్యాక్ పెట్టుకుంటున్నా. ఈ శనగపిండి అండ్ కాఫీ పొడి, టమాటా వేసి ప్యాక్ పెట్టుకున్నా. చూడండి ఎంత గ్లో వచ్చింది. అంతేగా.